హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనం అందరం ఈ విధంగా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. మనం ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం చదువుకొని ధ్యానించుకుందాము. సో నేను పాస్టర్ మోసెస్ పాల్, నాతో ఉన్నది పాస్టర్ జాషువా పాల్. మనము ఈ కూడికలోనికి వెళ్ళే ముందుగా మనం ఒక చిన్న ప్రార్థన చేసుకొని తర్వాత మనం డిస్కషన్ అనేది స్టార్ట్ చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈ విధంగా అందరినీ కలుసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మీకే వందనాలు తండ్రి. ఇప్పుడు వాక్యం వింటున్నందరికీ వాక్యం బాగా అర్థమయ్యేందుకు సాయం చేయండి, వాళ్ళు వాక్యానుగుణంగా జీవించేందుకు సాయం చేయండి. తర్వాత జరిగే ఆరాధనలో పాల్గొని మీ ఆశీర్వాదాలను కూడా పొందుకునేందుకు సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సో మనం ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం చదువుకుందాం. సో ఫస్ట్ వచనం నుంచి మనం స్టార్ట్ చేద్దాం. అప్పుడు సమూయేలు ఇజ్రాయేలీలందరితో ఇట్లనెను, ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాటను అంగీకరించి మీ మీద ఒకరిని రాజుగా నియమించి ఉన్నాను. రాజు మీ కార్యములను జరిగించును. నేను తలనెరిసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్యనున్నారు. బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచు వచ్చితిని. ఇదిగో నేనున్నాను. నేను ఎవని ఎద్దునైనా తీసుకొంటినా, ఎవని గార్ధబమునైనా పట్టుకొంటినా, ఎవనికైనా అన్యాయం చేసి తినా, ఎవరినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనా లంచం పుచ్చుకొంటినా, అలాగూ చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకం చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యం పలుకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా నిత్తుననెను. నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు, ఏ మనుషుని యొద్ద కానీ నీవు దేనినైనాను తీసుకొనలేదని వారు చెప్పగా, అతడు, అట్టిది నా యొద్ద ఏదియు మీకు దొరకదని యెహోవాయును ఆయన అభిషేకం చేయించిన వాడును ఈ దినమున మీ మీద సాక్షులై ఉన్నారు అని చెప్పినప్పుడు సాక్షులే అని వారు ప్రత్యుత్తరం ఇచ్చిరి. సో మనం ఈ వచనాలు కనుక చూసుకున్నట్లయితే బేసికల్గా ఈ అధ్యాయంలో కూడా ఇక్కడ ఏంటంటే ప్రవక్త అయినటువంటి సమూయేలు ఇలాగ మీరు దేవుడైన యెహోవాని మీరు రిజెక్ట్ చేశారు, సో మీరు రాజుగా ఉండమని ఒక మనిషిని ఎంపిక చేసుకున్నారు. అది ఎలాగ తప్పు అనేది ఈ అధ్యాయంలో ఆయన చెప్పే ప్రయత్నం చేస్తారు. అండ్ ఆ తర్వాత అది వాళ్ళకి ఎలాగ అర్థమవుతుంది అనేది మనం తర్వాత వచనాల్లో కూడా చూడవచ్చు. అయితే ఇక్కడ మనం ముఖ్యమైన పాయింట్ కనుక చూసుకున్నట్లయితే ఏంటంటే ఇక్కడ ప్రవక్త అయిన సమూయేలు ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క పరిశుద్ధతని ఇశ్రాయేలీలందరి ఎదుట ప్రూవ్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రవక్త అయినటువంటి సమూయేలు చెప్తున్నారు, సో మీరు అడిగిన విధంగా నేను మీకు రాజునైతే ఎంపిక చేశాను. అయితే నేను బాల్యం నుండి మీ ఎదుటనున్నాను. సో నేను ఎవరి ఎద్దనైనా లంచం తీసుకున్నాను, ఎవరి ఎద్దునైనా నేను తీసుకున్నాను, లేకుంటే నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టాను, న్యాయం తప్పిపోయేటట్లు నేను ఏమైనా చేశాను అని అడిగినప్పుడు వారందరూ కూడా ఇక్కడ ఏమంటారంటే అలాగే ఏం లేదు, నీవు నీతిమంతుడవే అన్నప్పుడు ఇక్కడ ప్రవక్త అయినటువంటి సమూయేలు చెప్తారనమాట. సో ఈరోజు దేవుడైన యెహోవా అలాగే మీరు అభిషేకం మీ ద్వారా అంటే మీరు రాజుగా అనుకున్న వ్యక్తి, అభిషేకింపబడిన వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నాడు, అంటే రాజు కూడా ఉన్నాడు. సో మీకు మీరే సాక్షులు, సో అందరూ మీరే సాక్షులు అనే విధంగా ఇక్కడ ప్రవక్త అయినటువంటి సమూయేలు చెప్తున్నారు. సో ఇక్కడ యాక్చువల్గా ఇశ్రాయేలీలు ఎందుకు రాజు కావాలనుకున్నారంటే ఏంటంటే ఇక్కడ ప్రవక్త అయినటువంటి సమూయేలు కుమారులు ఎవరైతే ఉన్నారో వారు న్యాయం సరిగ్గా తీర్చట్లేదు కాబట్టి, అంటే ప్రవక్త అయినటువంటి సమూయేలు ఆయన పెద్దవారు అయినందువలన, అంటే ముసలి వయసు రావడం వల్ల ఆయన అన్ని చేయలేకపోతున్నందుకు ఇక్కడ ఆయన కుమారులకు అప్పచెప్తారనమాట బాధ్యతలు అనేవి. అయితే వారు సరిగ్గా నిర్వర్తించకపోవడం వలన ఇక్కడ జనులందరూ మాకు రాజు కావాలి అని కోరుకుంటున్నారు. సో ఇక్కడ ఒక రకంగా చూసుకున్నట్లయితే ఈ ఆస్పెక్ట్ని మనం ఒక 2-3 అధ్యాయాల క్రితం కూడా ధ్యానించుకున్నాం. సో మనం కరెక్ట్గా దేవునిలో ఉండడమే కాదు కానీ మన పిల్లలను కూడా దేవుని యందలి భయభక్తులతో మనం పెంచాలి అనేది మనం క్లియర్గా తెలుసుకున్నాం అనమాట. సో అలాగే మన ఛానల్లో కూడా పారబుల్ స్టోరీస్లో ఒక స్టోరీలో ఇది కూడా ఉంటుందన్నమాట. సో మన పిల్లలను మనం ఎలాగ దేవుని యందలి భయభక్తులతో పెంచాలి అనేది అందులో క్లియర్గా మనం చూసుకున్నాం అనమాట. అయితే ఇక్కడ మనం ఇంకొక ఆస్పెక్ట్ కూడా ఆలోచించాలన్నమాట. సో ఇక్కడ ఓకే, సమూయేలు ఆయన కుమారులను సరిగ్గా పెంచలేకపోయారు, ఓకే అది ఫెయిర్ పాయింటే. కానీ మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేలీలు అప్పుడు ఏ విధంగా ప్రార్థన చేయాలి, దేవా ఇక్కడ ప్రవక్త అయినటువంటి సమూయేలు కుమారులు యాజకత్వం అనేది సరిగ్గా జరిగించట్లేదు, వారు
న్యాయాధిపతులైనప్పటికీ కూడా న్యాయాన్ని తీర్చట్లేదు అని చెప్పి ఇక్కడ ఏంటి, దేవా మాకు కొత్త న్యాయాధిపతిని దయచేయండి, కొత్త ప్రధాన యాజకుడిని దయచేయండి అని ప్రార్థించాల్సింది పోగా వారు ఇక్కడ ఏం చేస్తున్నారు, వారు అసలు మాకు దేవుడైన యెహోవారే రాజుగా వద్దు, ఆయన ప్రవక్తలే వద్దు, ఆయన నియమించిన న్యాయాధిపతులే వద్దు, ఆయన నియమించిన యాజకులే వద్దు అనే విధంగా ఇక్కడ ఏంటి, మాకు ఒక రాజు కావాలి అని వారు అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ ఇలాంటి ఇన్స్టెన్సే ముందు కూడా జరిగింది. ఏంటంటే ఇప్పుడు మనకు ప్రధాన యాజకుడైనటువంటి ఏలీ మనకందరికీ తెలుసు. సో ఆయన మొదటి సమూయేలు గ్రంథంలోనే మొదటి 4-5 అధ్యాయాల్లో ఆయన పేరు రాయబడి ఉంటుంది. సో ప్రధాన యాజకుడైనటువంటి ఏలీ ఎలాగ ఆయన కుమారులు దేవుని ఎదుట, దేవుడైన యెహోవా ఎదుట ఎలాగ ఘోర పాపాలు జరిగించి వారు ఎలాగ యుద్ధంలో హతులయ్యారనేది మనం తెలుసుకున్నాం, మనం ధ్యానించుకున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటి, ఏలీ కుమారులు బాగలేనప్పుడు దేవుడైన యెహోవారు సమూయేలుని లేవనెత్తారనమాట. సో వారికి అది గుర్తు రావాలన్నమాట. ఓకే, ప్రధాన యాజకుడైనటువంటి ఏలీ కుమారులు వారు సరిగ్గా న్యాయం తీర్చినప్పుడు దేవుడైన యెహోవారు సమూయేలుని లేవనెత్తారు, ప్రవక్త అయినటువంటి సమూయేలుని లేవనెత్తారు. కాబట్టి ఇప్పుడు ప్రవక్త అయినటువంటి సమూయేలు కుమారులు కూడా బాగలేరు. కాబట్టి ఇక్కడ ఏంటి, మనం దేవుడైన యెహోవారికి ప్రార్థన చేస్తే ఇంకొక ప్రవక్తను ఆయన లేవనెత్తుతారు, ఇంకొక ప్రధాన యాజకుడిని ఆయన లేవనెత్తుతారు అని వారు విశ్వసించాలి. అంటే మునుపటి కార్యాలు గుర్తు తెచ్చుకొని వారు విశ్వసించాల్సింది పోగా ఇక్కడ ఏంటి, వారు ఏం చేస్తున్నారు, అసలు మాకు యాజకుడే వద్దు, మాకు న్యాయాధిపతి వద్దు, అంత అన్యజనులకు ఎలాగైతే రాజు ఉన్నారో మాకు అలాగే రాజు కావాలి అని వారు అనుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి, మనం మన గతంలో అంటే దేవుడైన యెహోవా యేసు ప్రభు వారు మన జీవితంలో ఎలాంటి మేళ్ళు అయితే చేశారో, మన గతంలో ఎలాంటి మేళ్ళు అయితే చేశారో అవి గుర్తుంచుకోవడం కూడా చాలా ముఖ్యము. అది గుర్తుంచుకోలేకుంటే ఏంటి, ఇక్కడ ఒక దేశం భవిష్యత్తే మారిపోయింది అనమాట. అంటే మన విశ్వాసం కనుక అంతగా కరెక్ట్గా లేకుంటే మనం దేశాన్ని మనం నాశనం చేయొచ్చు. అదే మన విశ్వాసం కరెక్ట్గా ఉంటే ఏంటంటే మనం దేశానికే గొప్ప ఆశీర్వాదకరంగా నిలవచ్చు అనేదానికి ఇది ఒక గొప్ప ఎగ్జాంపుల్ అనమాట. కాబట్టి మన గతంలో దేవుడైన యెహోవా యేసు ప్రభు వారు మన జీవితాల్లో ఎలాంటి అద్భుతాలు, ఎలాంటి సూచక్రియలు, ఎలాంటి మహత్కార్యాలు చేశారు అనేది గుర్తుంచుకొని మనం ఖచ్చితంగా దాని పట్ల, ఆయన పట్ల కృతజ్ఞతాభావంతో జీవిస్తూ ఇలాగ ఎప్పుడైతే టెస్ట్ అనేది ఎదురవుతుందో, సో ఇలాంటి టెస్ట్స్ అనేవి ఎదురవుతున్నప్పుడు ఆ విశ్వాసాన్ని మనం చూపించాలి. మనం అలాగ చేయగలిగితే ఏంటంటే మనం దేశానికి ఆశీర్వాదకరంగా కూడా ఉండవచ్చు. సో ఇక్కడ ఏంటి, మొత్తానికి ఇక్కడ ఏంటి, ప్రవక్త అయినటువంటి సమూయేలు ఆయన న్యాయాన్ని, ఆయన నీతిని, ఆయన పరిశుద్ధతని ప్రూవ్ చేసుకున్నారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటంటే యాక్చువల్ ప్రాబ్లం అది కాదు, ఆయన కుమారులు సరిగ్గా లేరు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇశ్రాయేలీలు వారు అవిశ్వాస స్థితిలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా దేవుడైన యెహోవాని రిజెక్ట్ చేసి రాజు కావాలనుకున్నారు. అండ్ మనం ఇంకా తర్వాత వచనాలు కూడా చదివితే మనకి ఇంకా మంచి క్లారిటీ అనేది వస్తుంది. మరియు సమూయేలు జనులతో ఇట్లా, నేను మోషేను అహరోనును నిర్ణయించి మీ పితరులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన వాడు యెహోవాయే గదా. కాబట్టి యెహోవా మీకును మీ పితరులకును చేసిన నీతి కార్యములను బట్టి యెహోవా సన్నిధిని నేను మీతో వాదించినట్లు మీరు ఇక్కడ నిలిచియుండుడి. యాకోబు ఐగుప్తునకు వచ్చిన పిమ్మట మీ పితరులు యెహోవాకు మొరపెట్టగా ఆయన మోషే అహరోనులను పంపినందున వారు మీ పితరులను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చి ఈ స్థలమందు నివసింపజేసిరి. అయితే వారు తమ దేవుడైన యెహోవాను మరచినప్పుడు ఆయన వారిని హాసోరు యొక్క సేనాధిపతి అయిన సీసెరా చేతికిని, ఫిలిస్తీయుల చేతికిని, మోయాబు రాజు చేతికిని అమ్మివేయగా వారు ఇజ్రాయేలీలతో యుద్ధం చేసిరి. అంతటా వారు, మేము యెహోవాను విసర్జించి బయలు దేవతలను, అస్తారోతు దేవతలను పూజించినందున పాపము చేసితిమి. మా శత్రువుల చేతుల నుండి నీవు మమ్మును విడిపించిన ఎడల మేము నిన్ను సేవించదమని యెహోవాకు మొరపెట్టగా యెహోవా యెరుబ్బయలును, బేదానును, యెఫ్తాను, సమూయేలును పంపి నలుదిశల మీ శత్రువుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించినందున మీరు నిర్భయంగా కాపురం చేయుచున్నారు. అయితే అమ్మోనీయుల రాజైన నహాషు మీ మీదికి వచ్చుట మీరు చూడగానే మీ దేవుడైన యెహోవా మీకు రాజయ్యున్నను, ఆయన కాదు ఒక రాజు మిమ్మును ఏలవలెనని మీరు నాతో చెప్పితిరి. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకొనిన రాజు ఇతడే. యెహోవా ఇతనిని మీ మీద రాజుగా నిర్ణయించి ఉన్నాడు. సో ఈ వచనాలన్నీ కనుక మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, మనము చాలా సిచ్యువేషన్స్ చూసాము. ఎట్లా అంటే
ఫస్ట్ ఐగుప్తీయుల నుంచి విడిపించిన తర్వాత నుంచి ఇప్పటి వరకు, అంటే ఈ సిచ్యువేషన్ జరిగినప్పటి వరకు ఇజ్రాయేలీలు ఎన్నోసార్లు దేవుడైన యెహోవాని వాళ్ళు వద్దని రిజెక్ట్ చేశారు. వాళ్ళు బయలుదేవతలను, అస్తారోత్ దేవతలను, ఆ విగ్రహాలను పూజించారు. ఈవెన్ దో అవి వాళ్ళకి ఏం చేయలేకపోయినా కానీ వాళ్ళు అలాగ పూజించారు. వాళ్ళకి ఎంతో చేసిన దేవుడైన యెహోవాని వాళ్ళు రిజెక్ట్ చేశారు. సో అలాగ కంటిన్యూస్గా వాళ్ళు చాలాసార్లు చేసినా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ తప్పులను ఒప్పుకోకపోయినా, వాళ్ళు ఆ తర్వాత వాళ్ళ తప్పులు ఒప్పుకొని ప్రార్థన చేసినా ఎట్లున్నా కానీ దేవుడైన యెహోవారు వారిని ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు. సో ఎప్పుడు కూడా ఆయన వారిని ఎంతో ప్రేమిస్తూనే ఉండినారు. సో వాళ్ళు యుద్ధాల్లో ఉండినప్పుడు, వాళ్ళు సీసెరా చేతికి అప్పగించినప్పుడు, లేదంటే వాళ్ళు ఇంకేదో రాజు కింద అప్పగింపబడినప్పుడు, వాళ్ళు మోయాబు రాజులకు అప్పగింపబడినప్పుడు, సో అలాగా వాళ్ళు ఎన్నోసార్లు వాళ్ళు అప్పగింపబడిన వాళ్ళ తప్పుల వల్ల, కానీ అట్లయినా కూడా దేవుడైన యెహోవారు వారిని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. సో ఆయన ఎప్పుడు కూడా వారిని ప్రేమిస్తూనే ఉన్నారు. వారు ఎలాంటి పొజిషన్లో ఉన్నా కూడా వాళ్ళకి ఏం కాకుండా దేవుడైన యెహోవారు వాళ్ళని కాపాడుతూనే ఉన్నారు. సో మనం ఇక్కడ చూసుకుంటే అలాంటి సిచ్యువేషన్స్లో, సో వాళ్ళు అలాంటి బానిసత్వం సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు మళ్ళీ దేవుడైన యెహోవారు యెరుబ్బయలు అంటే గిద్యోన్ని పంపించారు, బేదాలను పంపించారు, తర్వాత సమూయేల్ని పంపించారు, అంతకుముందు యెఫ్తాను పంపించారు. సో ఇలాగా చాలామంది వస్తూనే ఉన్నారు, వాళ్ళు కాపాడుతూనే ఉన్నారు. దేవుడైన యెహోవారు ఎవరో ఒకరిని అభిషేకించి వాళ్ళని కాపాడుతూనే ఉన్నారు. సో అన్ని సిచ్యువేషన్స్ అయినా కూడా వాళ్ళు వేయవద్దు. ఇంకోసారి మళ్ళీ అలాంటి ప్రాబ్లం రాగానే వాళ్ళు ఎప్పుడైతే దేవుడైన యెహోవాని వదిలేశారో, మళ్ళీ అలాంటి ప్రాబ్లం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వాళ్ళు ఇంకా అసలు మాకు దేవుడైన యెహోవారే వద్దు, మాకు రాజు కావాలి, మాకు ఒక మనిషే రాజుగా ఉంటే అతనే మమ్మల్ని చూసుకుంటాడు అని వారు దేవుడైన యెహోవాని నమ్మడం మానేశారు. సో ఇంతటి పొజిషన్ ఉన్నా కూడా, వాళ్ళు అలాగ మానేసినా కూడా దేవుడైన యెహోవా స్టిల్ వాళ్ళని ప్రేమిస్తున్నారు. వాళ్ళు ఎలాగైతే రాజుని అడిగారో అలాగే సౌలును వాళ్ళకి ఇచ్చారు రాజుగా. సో ఇక్కడ మనం చూసుకుంటే మనము ఎన్ని తప్పులు చేసినా దేవుడైన యెహోవా మనల్ని స్టిల్ ప్రేమిస్తూనే ఉంటారు. సో అలాగని మనం ఎప్పుడు తప్పులు చేస్తూ ఉండకూడదు. సో అది చాలా తప్పు. ఎందుకంటే మనకు దేవుడైన యేసుప్రభు వారు మనము తప్పు చేయకుండా ఉండగలిగే సామర్థ్యం ఇచ్చినప్పుడు ఆ సామర్థ్యాన్ని ఉపయోగించకుండా మనం తప్పులు చేస్తూ ముందుకు వెళ్తే అది దేవుడైన యేసుప్రభు వారు ఇచ్చిన సామర్థ్యాన్ని మనము తోసివేసినట్లు, మనము దేవుడైన యేసుప్రభు వారిని రెస్పెక్ట్ చేయనట్టు అవుతుంది. సో మనం ఇది గుర్తుపెట్టుకొని మనం తప్పులు చేయకుండా మనం ఎప్పుడు దేవుని ప్రేమను మనము రెస్పెక్ట్ చేస్తూ దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ముందుకు సాగాలి. మనము ఈ సిచ్యువేషన్ అనేది మనం ఇప్పటికీ ఒక 4 times చూసాము, మనం 4 అధ్యాయాల్లో చూసాము. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా దేవుడైన యెహోవా వారిని ప్రేమిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ ఫిలిస్తీన్లతో యుద్ధంలో వాళ్ళు ఓడిపోయినా వాళ్ళు దేవుడైన యెహోవాని ప్రార్థించగా దేవుడైన యెహోవా వాళ్ళని రక్షించారు. తర్వాత వాళ్ళు ఇంకొక రాజు వచ్చి వాళ్ళని బానిసత్వం కన్నా అడిగినా కూడా వాళ్ళు అయినా కూడా సౌలు మీదకి దేవుడైన యెహోవా పరిశుద్ధాత్మను పంపించగా సౌలు ధైర్యంగా వాళ్ళని బెదిరించారు. తర్వాత సౌలు వెళ్ళి యుద్ధం చేయగా ఆ సైన్యం మొత్తం పోయింది. అలాగే ఇంకా 2-3 సిచ్యువేషన్స్లో కూడా వాళ్ళు ఎప్పుడైతే దేవుడైన యెహోవాని వాళ్ళు రిజెక్ట్ చేసినా కూడా దేవుడైన యెహోవా వాళ్ళని ప్రేమిస్తూనే ఉన్నారు. సో ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తించాలి. దేవుడైన యేసుప్రభు వారు ఎలాంటి పొజిషన్ అయినా మనల్ని ప్రేమిస్తూనే ఉంటారు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం కంటిన్యూషన్ చూద్దాం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగం చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమం కలుగును. అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగం చేసిన ఎడల యెహోవా హస్తం మీ పితరులకు విరోధంగా నుండినట్లు మీకును విరోధంగా ఉండును. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. గోధుమ కోతకాలం ఇదే కదా. మీరు రాజును నిర్ణయింపుమని అడిగినందు చేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకొనుటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను. సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలునకును బహుగా భయపడి సమూయేలుతో ఇట్లనిరి, రాజును నియమించుమని మేము అడుగుట చేత మా పాపములన్నిటినీ మించిన కీడు మేము చేసితిమి. కాబట్టి మేము మరణం కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము.
సో ఇక్కడ ఈ వచనాలు కనుక చూసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ ప్రవక్త అయినటువంటి సమూయేలు అది ఎలాంటి తప్పు నిర్ణయము అంటే రాజుని నియమించేది, ఒక మనిషిని రాజుగా నియమించేది ఎలాంటిది అంటే అది ఎంత పెద్ద తప్పు నిర్ణయమో అది తెలియజేయడానికి ఇక్కడ దేవుడైన యెహోవాని ఒక సైన్ అనేది అడుగుతున్నారు అనమాట పరలోకం నుండి. సో ఆకాశం నుండి ఒక సైన్ అనేది అంటే ఒక సూచనను అడుగుతున్నారు అనమాట. సో ఆ సూచన వలన ఇక్కడ ఏంటి, ఇశ్రాయేలీలకు అర్థమవుతుంది, ఓకే మేము ఎంత పెద్ద తప్పు చేశాము, ఎంత పెద్ద పాపం చేశాము, మేము స్వయంగా దేవుడైన యెహోవానే మేము ఇలాగ రిజెక్ట్ చేశాము, తిరస్కరించాము, తృణీకరించాము అనేది వారికి అర్థం అవడానికి ఇక్కడ ఏంటి, సో అది గోధుమల కోతకాలం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆకాశం నుండి ఉరుములు వర్షము వచ్చే విధంగా ఇక్కడ ప్రవక్త అయినటువంటి సమూయేలు ప్రార్థన చేశారు, వెంటనే దేవుడైన యెహోవారు అది చూపించారనమాట. సో ఇక్కడ ఏంటి మనం చూసుకున్నట్లయితే ఏంటంటే దేవుడైన యెహోవారు యేసుప్రభు వారు మనము ఎలాంటి తప్పులు చేసినా ఎలాంటి పాపాలు చేసినా 100% క్షమిస్తారు, 100% మనతో ఉంటారు. అయితే మనం ఆయన పిల్లలం కాబట్టి, సో ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఇశ్రాయేలీలైనా కావచ్చు, ఇప్పుడు మనమైనా కావచ్చు, మనం ఆయన పిల్లలం, ఆయన కుమారులం, ఆయన కుమార్తెలం కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఎలాంటి తప్పు చేస్తున్నాము, ఎలాంటి పాపం చేస్తున్నాము అనేది కూడా ఆయన ఖచ్చితంగా మనకు చూపిస్తారనమాట. అంటే ఏదో మనం కావాలని మనం ఇష్టం వచ్చినట్టు జీవించాలి అనేది ఆయన యొక్క చిత్తం కాదు. అంటే ఒక పక్క మనల్ని క్షమిస్తారు, ఒక పక్క ప్రేమిస్తారు, కరెక్టే. అయితే అది మనకు ఎత్తి చూపిస్తారు కూడా. అంటే మనం ఏమంటారు, మనల్ని ఏదో కించపరచడానికో దూషించడానికో లేకుంటే మనల్ని నాశనం చేయడానికో కాదు, కానీ మనం తర్వాత కాలంలో అంటే మన భవిష్యత్తులో ఇంకెప్పుడు అది రిపీట్ చేయకుండా ఉండే విధంగా ఆయన ఖచ్చితంగా మన తప్పులు పాపాలు అనేవి చూపిస్తారు. సో ఇక్కడ ఇశ్రాయేలీలకు కూడా వారు ఎలాంటి తప్పు చేశారు, ఎలాంటి పాపం చేశారు అనేది అక్కడ ఆయన ఖచ్చితంగా చూపిస్తున్నారు అనమాట. సో చూపించడం వలన ఇక్కడ ఏంటి, వారు ఒక్కసారిగా భయపడుతున్నారు అనమాట. అరే ఇంత పెద్ద తప్పు చేశాము, ఇంత పెద్ద పాపం చేశాము, ఇప్పుడు ఎలాగా అని ఇక్కడ ఏంటి వారు దేవుని ప్రేమను వారు అక్కడ గమనించకుండా ఇక్కడ ప్రవక్త అయినటువంటి సమూయేలుకి ఏం చెప్తున్నారు, మేమేం కాకుండా నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము అని అంటున్నారు. అంటే ఇక్కడ ఏంటి మన దేవుడు అనేది పక్కన పెట్టి ఇంకా దేవుడు మనల్ని విడిచిపెట్టేశారేమో అనుకొని ఇక్కడ ఏంటి వారు నీ దేవుడైన యెహోవాను ప్రార్థింపుము అని ఇక్కడ ప్రవక్త అయినటువంటి సమూయేలుకి అంటున్నారు. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి ఇక్కడ స్టిల్ వారికి దేవుని ప్రేమ అనేది అర్థం కావట్లేదు. సో దేవుని ప్రేమ అర్థం చేసుకోలేకున్నారు కాబట్టి ఇక్కడ ఏంటి వారి పాపాన్ని ఇక్కడ ఏమంటారు యేసుప్రభు వారు చూపించినప్పుడు, దేవుడైన యెహోవా వారు చూపించినప్పుడు అరే మేము ఇంత పాపం చేశాము, ఇంత తప్పు చేశాము అని ఇక్కడ వారు ఏం చేస్తున్నారు, వారు ఇంకా అయిపోయింది, మేము నాశనం అయిపోతామేమో, ఇక్కడ ఉరుములు వచ్చేస్తున్నాయి, వర్షం వచ్చేస్తున్నాయి అని ఇక్కడ వారు భయపడిపోతున్నారు అనమాట. సో అయితే దేవుడైన యెహోవా వారు అది ఎందుకు చూపించారు, ఓకే ఈ తప్పు మీరు చేశారు, ఈ పాపం మీరు చేశారు, అయినా నేను మిమ్మల్ని ఇన్ని రోజులు కాపాడుతున్నాను, అయినా మీ కొరకే నేను సౌల్ని రాజుగా ఏర్పరిచాను. సో మనం క్రితం అధ్యాయంలో చూసుకున్న విధంగా వారు యుద్ధం కూడా గెలుస్తారు. అంటే ఇక్కడ ఏంటి దేవుడైన యెహోవా వారి పట్ల లేకుంటే, వారి పక్కన లేకుంటే యుద్ధం అనేది ఓడిపోయేవారు. సో అవన్నీ వారు ఆలోచించట్లేదు అనమాట. ఎందుకు, వారు అవిశ్వాసపు స్థితిలో ఇంకా ఉన్నారు కాబట్టి వారు దేవుని ప్రేమకు బదులుగా దేవుడు కోపడుతున్నారేమో అని వారు ఆలోచిస్తున్నారు అనమాట. సో మన జీవితాల్లో కూడా ఇక్కడ ఏంటి ఆయన ఏదైనా సూచన ద్వారానో లేకుంటే ఇంకేదైనా సంఘటన ద్వారానో మన తప్పు అనేది మనం గుర్తించుకునేలాగా చేసినప్పుడు ఇక్కడ ఏంటి ఆ తప్పు వలన మనం ఏదో నాశనం అయిపోతామని కాదు, కానీ మనం ఇంకెప్పుడు తప్పు చేయకుండా ఉండడానికి. సో మనం తర్వాత వచనాల్లో కూడా క్లియర్గా ప్రవక్త అయినటువంటి సమూయేలు ఇక్కడ వారికి ఏమంటారు రిమైండ్ చేస్తారనమాట. సో ఆయన ఏం కాదు, మీరు ఏమంటారు దేవునితో ఉండండి, ఆయన మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతారు, ఆశీర్వదిస్తారు అనే విధంగా చెప్తారనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏంటి మనం దేవుని ఎలాగా చూడాలి అనేది మనం ఈ వచనాల ద్వారా చూసుకోవచ్చు. అంటే మనం దేవుని ప్రేమమయుడిగా అంటే మనల్ని ప్రేమించే మనిషిగా మన ఆయన తండ్రిగా మనము ఆయనను తండ్రిగా చూడాలి, కానీ మనం ఏదో తప్పులు చేస్తే శిక్షించడానికి, పాపాలు చేస్తే శిక్షించడానికి వెయిట్ చేసే దేవుడిగా మనం చూడకూడదు. ఎందుకంటే ఆయన అలాంటి దేవుడు కాదు. సో మనం గుర్తించాల్సింది ఏంటంటే ఆయన మనల్ని ప్రేమిస్తారు. మనం ఏదైనా తప్పు కానీ పాపం కానీ చేసినప్పుడు ఏదైనా సంఘటన ద్వారానో ఇలాగ సూచన ద్వారానో ఆ తప్పు మనం గుర్తించేలాగా చేశారు అంటే దాని అర్థం ఆ తప్పు ద్వారా మనల్ని నాశనం చేయడానికి కాదు, కానీ ఆ తప్పు మనం తెలుసుకొని గుర్తించి ఇంకెప్పుడు మరెన్నడూ ఫ్యూచర్లో అలాంటి తప్పు చేయకుండా మనం నీతిగా పరిశుద్ధతతో జీవించాలనేది ఆయన చిత్తము. అండ్ మనం మిగిలిన వచనాలు కూడా చూసుకొని ఈ అధ్యాయాన్ని మనం కన్క్లూడ్ చేసుకున్నట్లయితే, అంతటా సమూయేలు జనులతో ఇట్లా నేను భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, ఆయనను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి. ఆయనను విసర్జింపకుడి,
ఆయనను విసర్జింపువారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదురు, నిజముగా అవి మాయయే. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడు నగుదును, అది నాకు దూరమగును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు. సో ఈ వచనాలన్నీ చూసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ ప్రవక్త అయినటువంటి సమూయేలు వారికి చెప్తున్నారంటే నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము అన్నప్పుడు ఆయన చెప్తున్నారు. సో మీరేం భయపడాల్సిన అవసరం లేదు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన ప్రేమించు దేవుడు. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీరు ఆయనను విడిచిపెట్టకండి. మీరు కావచ్చు, మీ రాజు కావచ్చు, మీరందరూ కూడా ఆయనను విడిచిపెట్టకండి. అలాగే విడిచిపెట్టకుండా ఆయననే ఆరాధిస్తూ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ఆయనను ఆరాధించు వారైతే, ఆయనను ప్రేమించు వారైతే ఇక్కడ ఏంటంటే ఆయన మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు, ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటారు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ఇందాక అనుకున్న విధంగా మనం చేసిన తప్పు కావచ్చు, మనం చేసిన పాపం కావచ్చు, ఆయన మనల్ని గుర్తించేలాగా చేశారంటే దాని అర్థం మనల్ని నాశనం చేయడానికి కాదు, కానీ మనం దాని నుండి నేర్చుకొని మరి ఎప్పుడు ఆ తప్పు చేయకుండా ఉండడానికి. సో ఇశ్రాయేలీలకు కూడా ఇక్కడ ప్రవక్త అయినటువంటి సమూయేలు అదే చెప్తున్నారు. సో మీరు ప్రయోజనం మాలినవే అంటే ఏమంటారు, అవసరం లేని వాటిని అంటే ఏమంటారు, మిమ్మల్ని కాపాడలేని మీరు వాటికి పూజించకుండా మీరు దేవుడైన యెహోవా వారిని మీరు పూజించండి, ఆయనను ఆరాధించండి, మీకు పూర్ణ హృదయంతో ఆయనను నమ్మండి, ప్రేమించండి. ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని చూసుకుంటారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని కావచ్చు, మీ రాజుని కావచ్చు, ఆయన కాచి కాపాడుతారు అని చెప్తున్నారు. సో అండ్ ఆ తర్వాత ఇక్కడ ఏంటి, సమూయేలు ఏమంటున్నారు, నా మట్టుకు నేను మీ గురించి ప్రార్థన చేయడం ఆపను, నేను మీకు శ్రేష్టమైన చక్కని మార్గాన్ని నేను బోధిస్తాను అని తెలియజేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ మనకు ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే మనల్ని ఎవరైనా దూషించడం కావచ్చు, కించపరచడం కావచ్చు, లేకుంటే మనకు వ్యతిరేకంగా ఎవరైనా కొన్ని పనులు చేసి మనకి ఇబ్బందులు కలిగించిన వారు ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి యేసుప్రభు వారు వారి కొరకే ప్రార్థన చేయమని మనకు చెప్పవచ్చు అనమాట, లేకుంటే వారికి వాక్యాన్ని బోధించమని మనకు చెప్పవచ్చు అనమాట. సో ఆ సమయంలో మనం ఏమనుకుంటాము, ఈ వ్యక్తి నా పట్ల ఇంత పెద్ద తప్పు చేశాడు, లేకుంటే ఈ వ్యక్తి నా పట్ల ఇంత పెద్ద తప్పు చేసింది, పాపం చేసింది, ఇలాగ నన్ను దూషించింది, కించపరిచాడు. సో ఇలాగ నేను ఆ వ్యక్తికి పోయి ఎలాగ నేను వాక్యం చెప్తాను, లేకుంటే ఆ వ్యక్తి కొరకే నేను ఎలాగ ప్రార్థిస్తాను అని మనం అనుకోవచ్చు. అయితే మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే యేసు ప్రభు వారు మన కొరకే సిలువ పైన మరణించారు, అవతల వ్యక్తుల కొరకు కూడా ఆయన సిలువ పైన మరణించారు. సో లోకాన్ని ఎంతో ప్రేమించారు, అంటే ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించారు. సో మనల్ని ఎంత ప్రేమిస్తున్నారు, ఆ ఎదుటి వ్యక్తిని కూడా అంతే ప్రేమిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం వారికి వాక్యం చెప్పినప్పుడు కావచ్చు, మనం వారి కొరకే ప్రార్థన చేసినప్పుడు కావచ్చు, ఇక్కడ ఏంటంటే ఆ వ్యక్తిలో మార్పు అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏంటి, మనం అలాగ చేయడానికి ముఖ్యంగా ప్రేమ అనేది చాలా అవసరము. సో ఇక్కడ ప్రవక్త అయినటువంటి సమూయేలు ఇశ్రాయేలీలను ప్రేమిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏంటి, నేను దేవుడైన యెహోవా వారికి విరోధంగా ఈ పాపం నేను చేయను, కాబట్టి నేను ఖచ్చితంగా మీ కొరకే ప్రార్థన చేస్తాను, మీకు వాక్యాన్ని నేను బోధిస్తాను, శ్రేష్టమైన చక్కని మార్గాన్ని మీకు బోధిస్తాను అని ఇక్కడ ప్రవక్త అయినటువంటి సమూయేలు అంటున్నారు. సో మనం ఆయన నుండి ఈరోజు ప్రతి ఒక్కరం మనం నేర్చుకోవాలి. సో మన శత్రువులైనా సరే మనకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మనం వారి కొరకే ప్రార్థన చేయడము, లేకుంటే వారికి వాక్యాన్ని చెప్పడము, లేకుంటే వారికి ఏదైనా సహాయం చేయడము, ఇలాంటి సిచ్యువేషన్ కనుక వస్తే మనం 100% చేయాలి. ఎందుకంటే యేసుప్రభు వారు మనకు అప్పగించిన డ్యూటీ, మనము ప్రేమించాలి అనేది ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు. సో మనం ప్రేమించి క్షమించి ఆ విధంగా మనం నడుచుకోవాలి. సో ఇక్కడ ఏంటి, సమూయేలు అలాగా చెప్తున్నారు. అండ్ 24వ వచనంలో ఇంకొకటి కూడా చెప్తున్నారు అనమాట, ఏంటంటే ఆయన మీ కొరకే ఏవేవైతే మేళ్ళు జరిగించారో ఆ మేళ్ళు అనేవి మీరు మర్చిపోకండి అని చెప్తున్నారు. సో ఆయన మీ జీవితంలో జరిగించిన సూచక్రియలు కావచ్చు, మహత్కార్యాలు కావచ్చు, అద్భుతాలు కావచ్చు, సూచక్రియలు కావచ్చు, ఇవేవి కూడా మర్చిపోకండి. అవేవి మర్చిపోకుండా ఆయన పట్ల కృతజ్ఞతాభావంతో జీవించండి అని యేసు ప్రభు వారు ప్రవక్త అయినటువంటి సమూయేలు తెలియజేస్తున్నారు. కాబట్టి మన జీవితాల్లో యేసు ప్రభు వారు ఏవేవైతే మేళ్ళు జరిగించారో ఆ మేళ్ళు ఒక్కటి కూడా మనం మర్చిపోకుండా ఉండడానికి ప్రయత్నించాలి. సో
అలాగా మనం చూసుకుంటూ మనం ఆయన పట్ల కృతజ్ఞతాభావంతో జీవించాలి. అండ్ అలాగా మర్చిపోకుంటే ఇక్కడ ఇశ్రాయేలీల వలె మనం అవిశ్వాసులు కాకుండా మనం ఉంటాము. సో మనం ఇక్కడ కోర్స్ ఇశ్రాయేలీలు ఏదో ఏమంటారు, మనం వారిని తీర్పు తీర్చాలని కాదు, కానీ ఇక్కడ ఏంటంటే ఈ సిచ్యువేషన్లో వారు అవిశ్వాసం అనేది చూపించారు. సో ఆ విధంగా మనం అవిశ్వాసం అనేది చూపించకుండా మనం వెలిచూపుని బట్టి కాకుండా విశ్వాసుల వల్లే మనం విశ్వాసంని బట్టి నడుచుకునే విధంగా మనకు అవన్నీ ఉపయోగపడతాయి. సో మన గత క్రియలన్నీ, సో మనకు యేసుప్రభు వారు మన గత జీవితంలో జరిగించిన కార్యాలన్నీ గుర్తుంచుకున్నట్లయితే ఖచ్చితంగా మనం విశ్వాసులమై ఉంటాము. ఆయన పట్ల కృతజ్ఞతాభావంతో జీవిస్తూ ఆయననే ఆరాధిస్తూ స్తుతిస్తూ ఆయననే పూజిస్తూ ఆయననే ప్రేమిస్తూ మనం ముందుకు సాగుతాము. సో మనం బ్రీఫ్గా ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే ఇక్కడ ప్రవక్త అయినటువంటి సమూయేలు ఇశ్రాయేలీలకు క్లియర్గా చెప్తున్నారనమాట. సో ఎలాగ మీరు రాజుని ఎన్నుకోవడం తప్పు అంటే దేవుడైన యెహోవానే తిరస్కరించి ఆయన ప్రవక్తల్ని ఆయన యాజకులను తిరస్కరించి ఎలాగో ఒక మనిషిని రాజుగా నిర్ణయించుకోవడం అనేది ఎంత పెద్ద తప్పు వారికి తెలియజేశారనమాట. సో ఆయన నీతిని ఆయన పరిశుద్ధతని నిరూపించుకున్నారు. కోర్స్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రవక్త అయినటువంటి సమూయేలు కుమారులు సరిగ్గా లేరు కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీలు రాజు కావాలనుకున్నారు. సో యాక్చువల్గా ఇశ్రాయేలీలు ఎలాగా ఉండాలి, ఏలీ కుమారులు సరిగ్గా లేనప్పుడు దేవుడైన యెహోవారు సమూయేల్ని లేవనెత్తారు. సో ప్రవక్త అయినటువంటి సమూయేల్ని లేవనెత్తారు. సో ఆయన కుమారులు సరిగ్గా లేకుంటే ఇంకొక ప్రవక్తను మా కొరకే లేవనెత్తుతారు అని అనుకోవాల్సిందికి పోగా వారు ఏం చేస్తున్నారు, మాకు రాజు కావాలి అంటున్నారు. ఎందుకు? గత కార్యాలు వారు గుర్తుంచుకోలేదు కాబట్టి, అంటే యేసుప్రభు వారు వారి జీవితాల్లో జరిగించిన మేళ్లను వారు మర్చిపోయారు కాబట్టి. సో మనం అలాగా మర్చిపోకుంటే మనం విశ్వాసులుగా జీవిస్తాము, మనం వెలిచూపుని బట్టి నడుచుకోము అనేది మనం తెలుసుకున్నాము. అండ్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇశ్రాయేలీలు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే దేవుడైన యెహోవా వారిని విడిచిపెట్టలేదు. సో ఇది మనం చాలాసార్లు తెలుసుకున్నాం ఇప్పటికే. అండ్ ఆ తర్వాత దేవుడైన యెహోవా వారు చేసిన తప్పును వారు చేసిన పాపంను ఇక్కడ వారు గుర్తించుకునేలాగా చేసినప్పుడు, అంటే ప్రవక్త అయినటువంటి సమూయేలు ఆకాశం నుండి ఉరుముని వర్షంని రప్పించమని ప్రార్థించినప్పుడు దేవుడైన యెహోవా అది చేశారు. సో ఆ సూచన ద్వారా ఇశ్రాయేలీల హృదయాలు ఒక్కసారిగా తెరవబడి వారు గుర్తించుకోగలిగారు అనమాట. అరే మనం ఇంత పెద్ద తప్పు చేశాము, ఇంత పెద్ద పాపం చేశాము, మనం దేవుడైన యెహోవానే మనం తిరస్కరించాము అని ఇక్కడ ఒక్కసారిగా భయపడిపోయి మేము నాశనం కాకుండా నీ దేవుడైన యెహోవాని ప్రార్థించుము అని సమూయేలుతో చెప్తున్నారు. సో ఇక్కడ వెంటనే సపరేట్ చేసేసుకుంటున్నారు, దేవుడిని వారిని సపరేట్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ వారు దేవుడైన యెహోవా ప్రేమను గుర్తించట్లేదు. సో అది ఎందుకు గుర్తించట్లేదు? మొదట్లో అనుకున్న విధంగా వారి జీవితాల్లో జరిగించిన మేళ్లను వారు గుర్తుంచుకోలేకపోతున్నారు కాబట్టి. సో మన జీవితాల్లో కూడా మనం చేసిన తప్పు కావచ్చు, పాపం కావచ్చు, దేవుడైన యెహోవా మనకు రిమైండ్ చేస్తే దాని అర్థం మనల్ని ఏదో కించపరచడానికో నాశనం చేయడానికో కాదు. మనం అందులో నుండి బయటపడి ఇంకా నీతిగా ఇంకా పరిశుద్ధంగా జీవించాలి అనేది ఆయన చిత్తం తప్ప మనల్ని ఏదో నాశనం చేయడానికి కాదు. అండ్ మనం చివరిగా చూసుకున్న దాంట్లో ఇక్కడ ప్రవక్త అయినటువంటి సమూయేలు నుండి మనం ఒక గొప్ప క్వాలిటీ అనేది మనం నేర్చుకోవచ్చు. ఏంటంటే ఇశ్రాయేలీలు తప్పులు పాపాలు చేస్తున్న వ్యక్తులైనప్పటికీ కూడా వారి కొరకు ఆయన ప్రార్థించడము మానలేదు, వారికి దేవుని వాక్యాన్ని బోధించడము ఆయన మానలేదు. సో శ్రేష్టమైన చక్కని మార్గాన్ని వారికి బోధిస్తూ వస్తున్నారు, వారి కొరకే ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపనలు అనేవి చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఎందుకు అది చేస్తున్నారు? దేవుడైన యెహోవా ఆయనకి ఇచ్చిన డ్యూటీ అది. సో అలాగే ఇశ్రాయేలీలను ప్రేమించి క్షమించి వారి కొరకే ప్రార్థన చేస్తున్నారు. సో అలాగే ఇక్కడ మనం కూడా ఇతర వ్యక్తులను ఇతర మనుషులను మనం క్షమిస్తూ ప్రేమిస్తూ దేవుడైన యేసుప్రభు వారు మనకు వారి కొరకే ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయాలి, వాక్యం చెప్పమంటే వాక్యం చెప్పాలి, లేకుంటే ఏదైనా సహాయం చేయమంటే సహాయం చేయాలి. సో యేసుప్రభు వారు మనకి ఏది చెప్తే అది మనం చేయడానికి ఉండాలి తప్ప మనం వారిపైన కోపం పెంచుకోవడము, ద్వేషం పెంచుకోవడం అలాంటివి మనకు అవసరం లేదు. సో ఈవెన్ సామెతల్లో కూడా అనేక చోట్ల వ్రాయబడి ఉంటుంది ఏంటంటే పాపులను చూసి మత్సరపడకము, లేకుంటే వారిని చూసి నువ్వేం ఫ్రస్ట్రేట్ అవ్వాల్సిన పని లేదు అని దేవుడైన యెహోవా చెప్తూ వస్తారనమాట. సో ఆ విధంగా మనము అందరినీ ప్రేమిస్తూ క్షమిస్తూ దేవుని ప్రేమలో మనం ఎదుగుతూ మనం అందరం ముందుకు సాగాలి. అండ్ ముఖ్యమైన కీ పాయింట్ ఏంటంటే ఆయన మన జీవితాల్లో చేసిన ఏ మేలును కూడా మనం మర్చిపోకూడదు, అది కీ పాయింట్. సో మనం ప్రార్థన చేసుకొని ఆ తర్వాత మనం ఒక కీర్తన ద్వారా దేవుని ఆరాధించుకొని స్తుతించుకొని ఈ కూడికను మనం ముగించుకుందాం, ప్రార్థించుకుందాం.
ప్రభువా దేవ సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాక్యంని బట్టి వందనాలు తండ్రి. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం ద్వారా మీరు మా జీవితాల్లో జరిగించిన ఏ మేలులను కూడా మేము మర్చిపోకూడదు అని మాకు మరి ఒకసారి తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరం కూడా మీరు చేసిన ప్రతి మేలును మేము గుర్తుంచుకొనిలాగిన సహాయం చేయండి తండ్రి. ఆ విధంగా మీరు మా జీవితాల్లో జరిగించిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మేము అది ఎప్పుడూ మర్చిపోకుండా ఉండటకు సహాయం చేయండి. ఎందుకంటే అలాగ మేము మర్చిపోకుండా ఉంటే మేము విశ్వాసంని బట్టి నడుచుకుంటాం కానీ వెలిచూపుని బట్టి కాదు అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున మేము ఎవరం కూడా వెలిచూపుని బట్టి కాకుండా విశ్వాసంని బట్టి నడుచుకున్నటకు మీ పట్ల కృతజ్ఞతాభావంతో జీవిస్తూ ఇంకా అనేక సూచక్రియలను, మహత్కార్యాలను, మేము అద్భుత కార్యాలను పొందుకొనుటకు మీ నామం పేరిట మేము చేయుటకు సహాయం చేయండి తండ్రి. అండ్ అలాగే ఇశ్రాయేలీలు పాపం చేస్తున్నారు అని మీరు వారికి తెలియజేసినప్పుడు, అంటే వారి హృదయాలు తెరవపడి వారికి వారు రియలైజ్ అయినప్పుడు వారు మీ ప్రేమను గుర్తించకుండా భయపడ్డారు తండ్రి. మీరెక్కడ వారిని నాశనం చేస్తారు అని ప్రవక్త అయినటువంటి సమూయేలుకి నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము అని మిమ్మల్ని వారికి వేరుపరుచుకొని అలాగా చూస్తున్నారు తండ్రి. కావున మేము భయపడకుండా, అంటే మీరు మా జీవితాల్లో ఏదైనా సూచన ద్వారా కానీ లేకుంటే సంఘటన ద్వారా కానీ మేము చేసిన తప్పులు కావచ్చు, పాపాలు కావచ్చు, మేము రియలైజ్ అయినప్పుడు అది మీరు మమ్మల్ని నాశనం చేయడానికి కాదు కానీ మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి ఆ పాపం అనేది చేయకూడదు అని మాకు తెలియజేసినట్లు మేము గుర్తించుటకు సహాయం చేయండి. మేము మిమ్మల్ని మా తండ్రిలాగా చూచుటకు సహాయం చేయండి తండ్రి. ఏదో మీరు మమ్మల్ని నాశనం చేయడానికి ఉన్నారు అనేది కాకుండా మేము మిమ్మల్ని తండ్రిగా చూచుటకు సహాయం చేయండి, ప్రేమించే తండ్రిగా చూచుటకు సహాయం చేయండి. ఆ విధంగా మేము మా తప్పులను, పాపాలను మేము రియలైజ్ అయినప్పుడు మీరు మమ్మల్ని నాశనం చేస్తున్నారేమో అని భయపడకుండా మేము మీ శక్తి ద్వారా, మీ బలం ద్వారా మీకు ప్రార్థన చేసి మేము ఆ పాపాల్లో నుండి, తప్పుల్లో నుండి బయటకు వచ్చి మునుపటి కంటే ఎక్కువ నీతితో, మునుపటి కంటే ఎక్కువ పరిశుద్ధతతో జీవించుటకు సహాయం చేయండి తండ్రి. అలాగే ప్రవక్త అయినటువంటి సమూయేలు ఇశ్రాయేలీలు ఎన్ని తప్పులు, పాపాలు చేస్తున్నప్పటికీ కూడా వారి కొరకే ప్రార్థన చేయడం మానలేదు, వారికి మీ వాక్యాన్ని బోధించడం మానలేదు, శ్రేష్టమైన చక్కని మార్గాన్ని బోధించడం మానలేదు తండ్రి. కావున ఈ గొప్ప క్వాలిటీని మేము నేర్చుకున్నటకు ఎలాగైతే ప్రవక్త అయినటువంటి సమూయేలుకు మీరు పెట్టిన డ్యూటీ ఆయన నెరవేర్చినట్లు మీరు మా పట్ల ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నారో, మీరు మాకు ఏదైతే పనిని అప్పగించారో మేము అది ఎటువంటి ద్వేషంతోనో మత్సరంతోనో కాకుండా మీ ప్రేమతో, మీ క్షమించే గుణంతో మేము ఆ డ్యూటీని మేము నెరవేర్చుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సో దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఇప్పుడు శుద్ధ హృదయం కలుగజేయము అనే పాట ద్వారా మనం దేవుని ఆరాధించుకొని, స్తుతించుకొని ఈ కూడికను మనం ముగించుకుందాం. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము నాలోనా, 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 నాలోనా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరం చూపించుము. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరం చూపించుము. పాపము చేశాను, దోషినయున్నాను, పాపము చేశాను, దోషినయున్నాను, తెలిసియున్నది నా అతిక్రమమే, తెలిసియున్నది నా పాపములే, తెలిసియున్నది నా అతిక్రమమే, తెలిసియున్నవి నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయా, నీ సన్నిధిలో నా పాపములే
ఒప్పుకొందునయా శుద్ధ హృదయం కలుగజేయుము శుద్ధ హృదయం కలుగజేయుము నీ జ్ఞానమును నీ సత్యమును నా ఆంతర్యములో పుట్టించుము నీ జ్ఞానమును నీ సత్యమును నా ఆంతర్యములో పుట్టించుము ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగజేయుము నా హృదయములో కలుగజేయుము నా హృదయములో కలుగజేయుము నా హృదయములో కలుగజేయుము నా హృదయములో నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా శుద్ధ హృదయం కలుగజేయుము శుద్ధ హృదయం కలుగజేయుము నాలోనా 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 శుద్ధ హృదయం కలుగజేయుము శుద్ధ హృదయం కలుగజేయుము హల్లెలూయా. సో మనం ఇందాక అనుకున్న విధంగా ఇక్కడ ఇశ్రాయేలీలకు ఒక సూచన ద్వారా ఏంటంటే వారు చేసిన తప్పుని పాపాన్ని దేవుడైన యెహోవా వారికి గుర్తించే విధంగా చేశారు. అంటే వారి హృదయాలను తెరిచి అరే మనం దేవుడైన యెహోవా వారిని రిజెక్ట్ చేశాము, ఎంత పెద్ద పాపం చేశాము అని వారు తెలుసుకొని ఇక్కడ వారు ఏం చేశారు, అయితే వారు ఏమంటారు, దేవుడైన యెహోవా వారిని ఇంకా ప్రేమించాల్సింది పోగా ఇంక ఈ తప్పుని ఎప్పుడు మేము చేయము అనే విధంగా కాకుండా మమ్మల్ని ఏమంటారు, నాశనం చేయకుండా నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము అని ప్రవక్త అయిన సమూయేలుని అడిగారు అనమాట. అంటే ఇక్కడ వారు దేవుడైన యెహోవా వారి ప్రేమను గుర్తించకుండా ఆయన కోప్పడుతున్నారేమో అని వారు అనుకుంటున్నారు. అయితే మన జీవితాల్లో కూడా ఇక్కడ ఏంటంటే యేసుప్రభు వారు మనం ఏదైనా చేసిన తప్పును కావచ్చు, పాపాన్ని కావచ్చు, ఒక సూచన ద్వారానో ఒక సంఘటన ద్వారానో మనం గుర్తించుకునేలాగా చేసినప్పుడు అది మనం ఏదో ఆయన మనల్ని నాశనం చేస్తున్నాడేమో అని భయపడడానికి కాకుండా ఓకే మనల్ని తీర్చిదిద్దడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు అనేది మనం గుర్తుంచుకొని మనం ఆ తప్పు గురించి ఆ పాపం గురించి ప్రార్థన చేసి దేవా నేను మరెప్పుడు కూడా ఈ తప్పును పాపం చేయకుండా ఉండడానికి నాకు శక్తినిచ్చి సహాయం చేయండి అనే విధంగా మనం ప్రార్థన చేసినట్లయితే ఏంటంటే ఖచ్చితంగా మనల్ని ఆయన శక్తితో నింపుతారు. ఆయన బలంతో ఆయన సామర్థ్యంతో నింపి మనం ఎక్కువ నీతితో ఇంకా ఎక్కువ పరిశుద్ధతతో జీవించే విధంగా ఆయన మనల్ని చూసుకుంటారు. సో దీనికి కీ థింగ్ ఏంటంటే మన జీవితాల్లో ఆయన చేసిన మేళ్ళను మనం మర్చిపోకుంటే ఏంటంటే మనము ఇలాగ దేవుని ప్రేమను గుర్తించగలుగుతాం, కానీ మనల్ని ఏదో ఆయన నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారనే విధంగా మనం అస్సలు ఆయనను చూడము. ఒక ప్రేమించే తండ్రిగా ఆయనను మనం చూస్తాము. సో ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే ఏంటంటే యేసుప్రభు వారిని ప్రేమించే తండ్రిగా చూడండి, ప్రేమించే దేవునిగా చూడండి. కానీ నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను నాశనం చేస్తారు, నేను ఏదైనా పాపం చేస్తే నన్ను నరకానికి పంపించేస్తారు అనే విధంగా అస్సలు చూడకండి. సో ప్రవక్త అయినటువంటి సమూయేలు కూడా ఇశ్రాయేలీలకు అదే చెప్తారు. సో మీరు దేవుడైన యెహోవా వారిని విసర్జించకండి, ఆయనను విడిచిపెట్టకండి, పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమించండి, ఆయన మార్గాల్లో నడుచుకోండి, ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, కాచి కాపాడుతారు అనే విధంగా చెప్పారు. సో మనకు కూడా అదే విధంగా యేసుప్రభు వారు అదే తెలియజేస్తున్నారు. సో మనం తిరిగి కలుసుకునే వరకు దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్.